హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు జనవరి 18న జరిగిన నవోదయ ఎగ్జామ్లో అందరూ చాలా బాగా రాశారు. అయితే కొంతమంది సరిగా రాయలేకపోవచ్చు. సో కాకపోతే మీ యొక్క విద్యార్థి యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది మీరు తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఎగ్జామ్స్ రాయాలి. ఒక కాంపిటేటివ్ ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రాయాలి తప్ప రాసిన ప్రతి ఒక్కరికి అయితే మాత్రం సీటీ ఆశించకూడదు. ఓకే, అయితే మా యొక్క ఇన్స్టిట్యూట్ ఏపీ ఇన్స్టిట్యూట్ పోస్ట్పేటరేగా సైనిక్ స్కూల్ మరియు నవోదయ కోచింగ్ అకాడమీ, సైనిక్ స్కూల్ అండ్ నవోదయ, అలాగే ఆర్ఎంఎస్ మిలిటరీ స్కూల్స్ కోచింగ్ అకాడమీ. సో వీటికి సంబంధించి మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అయితే ఈరోజు జరిగినటువంటి నవోదయ ఎగ్జామ్ యొక్క పేపర్ కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ని డీటెయిల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకున్న సెట్ కోడ్ ABCD అని 4 సెట్ కోడ్లు ఇచ్చారు. ఈ 4 సెట్ కోడ్లో ఏ పేపర్ అయినా సరే మీరు ముందు పెట్టుకొని ఈ యొక్క వీడియోని చూసినట్లయితే మీరు రైట్ ఆన్సర్ పెట్టారా, రాంగ్ ఆన్సర్ పెట్టారా అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది మేము డీటెయిల్డ్గా చూసి ఆన్సర్ని చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి రైట్ ఆన్సర్ కీని అయితే మాత్రం నవోదయ స్కూల్స్, మనకి నవోదయ విద్యాలయ సమితి అనే ఒక వెబ్సైట్లో కొద్ది రోజుల్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని చూసిన తర్వాత మీరు ఫైనల్గా ఆన్సర్స్ అనేవి చూసుకోవాలి. ప్రజెంట్ అయితే మాత్రం 99% వీటిని ఆన్సర్గా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పేపర్ చూసినట్లయితే పేపర్లో చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. నేను మీ నాయుడు సార్. ఈరోజు జనవరి 18న నవోదయ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా జరిగింది కదా. దీని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పేపర్ కీని మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసినట్లయితే ఇది సెట్ ఏ, బుక్లెట్ కోడ్ ఏకి సంబంధించిన పేపరు. ఈ పేపర్ని మీరు బేస్ చేసుకుని మీరు ఏదైతే ABCD ఏ సెట్ అయితే వస్తుందో దానికి ఇక్కడ ఆన్సర్ అనేది మనం టిక్ చేస్తాం కాబట్టి ఆ ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కౌంట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చూస్తే రైట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1C, నెక్స్ట్ 2. ఇది టాపిక్ ఏంటంటే ఆడ్ వన్ అవుట్. ఉన్న ఆప్షన్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆప్షన్ C అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ A అనేది డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే అన్నిటికీ ఈ లైన్స్ ఉన్నాయి, వీటికి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఓకే, ఆప్షన్ C అనేది డిఫరెంట్గా ఉన్నట్టుంది. నెక్స్ట్ అలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆప్షన్ A అనేది ఆడ్ వన్ అవుట్. ఎందుకు అన్నట్లయితే ఆపోజిట్లో ఉన్నాయి ఈ డాట్స్ అనేవి, ఈ రెండు ఒక సైడ్ ఉన్నాయి, బట్ ఇది ఆల్టర్నేట్గా అటువైపు ఇటువైపు కలిపి ఉన్నాయి కాబట్టి అది. నెక్స్ట్ ఇది ఏంటంటే టాపిక్ సిమిలారిటీ, అంటే సేమ్ ఫిగర్ అనేది ఎక్కడ ఉందో చూడాలి. ఏదైతే యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. అలా చూసినట్టయితే 5th వన్ ఆప్షన్ D, అలాగే 6th వన్ ఆప్షన్ B, నెక్స్ట్ 7 ఆప్షన్ B, నెక్స్ట్ 8 ఆప్షన్ B. ఓకే, ఇవన్నీ ఈజీగానే ఉంటాయి కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇది ఏంటంటే ప్యాటర్న్ కంప్లీషన్. ఈ టాపిక్లో ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ ఏదైతే ఫిగర్ ఉందో ఈ ఫిగర్ 4 బాక్సులు చేశారు. ఒక బాక్స్ అనేది ఎంటీ ఉంటుంది. ఈ బాక్స్లో ఏ ఇమేజ్ని తీసుకుని వచ్చి పెట్టినట్టయితే పర్ఫెక్ట్గా అది ఫిల్ అవుతుంది అనేది. సో ఆప్షన్ Dని కానీ తీసుకొచ్చినట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 10th వన్ ఆప్షన్ D, సేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అది ఆప్షన్ Dని పెట్టినట్టయితే ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 11th వన్ ఆప్షన్ B, నెక్స్ట్ 12th వన్ ఆప్షన్ D. నెక్స్ట్ చూడండి, ఓకే, ఈ టాపిక్ అనేది సిరీస్. ఈ టాపిక్ చూసుకున్నట్లయితే దీని నుంచి ఇది ఫామ్ అయింది, దీని తర్వాత ఇది, దాని తర్వాత ఏమొస్తుంది అనేది సిరీస్ అనమాట. ఎలా చూసినట్లయితే మీకు ఒక లైన్ అనేది తీసేశారు, అలాగే ఇక్కడ నుంచి ఒక లైన్ తీసేశారు, ఇక్కడ నుంచి ఒక లైన్ తీసేసినట్లయితే 2 లైన్స్ అనేది ఆప్షన్ Bలో ఉంది. నెక్స్ట్ 14 చూసుకోండి, 14 చూసినట్లయితే ఆప్షన్ C. ఓకే, డైరెక్షన్స్ అనేవి సౌత్లో ఉంది, సౌత్ నుంచి ఈస్ట్ తర్వాత వెస్ట్ తర్వాత ఈస్ట్, ఫస్ట్ మన సౌత్ తర్వాత ఈస్ట్ తర్వాత నార్త్ తర్వాత వెస్ట్. ఓకే, అయితే లైన్స్ ఒకటి తగ్గింది, ఇంకోటి తగ్గింది, అక్కడ ఎంటీ. సో ఆప్షన్ C. నెక్స్ట్ 15 చూడండి, 15 చూసినట్లయితే సేమ్ ఆప్షన్ C అనేది ఆన్సర్. ఇక్కడ చూడండి, సర్కిల్ ఇక్కడ అయింది, తర్వాత ఇక్కడ అలా ఉండాలి. సో అక్కడ ఉన్నది ఆప్షన్ Cలో ఉంటుంది. సేమ్ ఏదైతే ఉన్నాయో ఈ సింబల్స్ని రొటేట్ చేస్తూ ఉండండి, ఆప్షన్ Cలో ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ 16th వన్ ఆప్షన్ D. ఓకే, నెక్స్ట్ చూడండి 17 ఎనాలజీ. టాపిక్ నేమ్ ఏంటంటే ఎనాలజీ. అయితే ఈ రెండు ఏదైతే రిలేషన్ ఫాలో అయ్యాయో సేమ్ ఇది కూడా అదే రిలేషన్ ఫాలో అవ్వాలి. అలా చూసుకున్నట్లయితే సో ఈ ఇమేజ్ని కొంచెం రొటేట్ చేసి నాతో వైపు పంపించారు. సేమ్ 90 degrees అనేది రొటేట్ అయ్యింది. సేమ్ దీన్ని కూడా కొంచెం 90 degrees రొటేట్ చేసినట్లయితే ఆప్షన్ Cలో ఉన్న ఇమేజ్ వల్లే వస్తుందన్నమాట. అంటే ఈ వైపు ఉన్న దాన్ని ఇలా 90 degrees రొటేట్ చేస్తే ఆప్షన్ C వస్తుంది. 18th అనేది ఆప్షన్ C, అలాగే 19th ఆప్షన్ B, 20 ఆప్షన్ B. నెక్స్ట్ 21 ఇది జామెట్రికల్ ఫిగర్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ తీసుకుంటారు, స్క్వేర్ కానీ ఒక రెక్టాంగిల్ కానీ ఒక ట్రయాంగిల్ కానీ ఒక ఇమేజ్ తీసుకొని సో దాంట్లో ఒక షేప్ అనేది రిమూవ్ చేసి పక్కన పెడతారు. దాన్ని ఏ షేప్ అయితే మనం తీసుకొచ్చి కనెక్ట్ చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఒక ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది అనేది చూడాలి. అలా జామెట్రికల్ ఫిగర్ని చూసుకున్నట్టయితే ఏదైతే ఫుల్ లెంత్ ఉందో దాన్ని స్కేల్తో మెజర్ చేసుకుని కంప్లీట్ లెంత్స్ని కవర్ చేసినట్టయితే మనకి ఆప్షన్ A ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. ఇక్కడ 22 ఆప్షన్ C ఫిట్ అవుతుంది. నెక్స్ట్ 23 ఆప్షన్ Dని తీసుకొచ్చినట్టయితే ఫిట్ అవుతుంది. నెక్స్ట్ 24
ఆప్షన్ సిని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని కరెక్ట్ చేసినట్టయితే ఫిట్ అవుతుంది. రైట్, ఇది జామెట్రికల్ ఫిగర్. నెక్స్ట్ ఇది మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. ఇది వాటర్ ఇమేజ్, ఇది మిర్రర్ ఇమేజ్. ఎక్కడైతే మనకి షేడింగ్ ఇచ్చారో దాని నుంచి ఇలా దాన్ని అంటే మనం తిరగేస్తాం కదా, దాన్ని ఇటువైపు నుంచి ఇలా తిరగేయాలి. అలా తిరగవేసినట్టయితే ఆప్షన్ సి అనేది ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా దీన్ని ఇలా తిరగవేయాలి, అలా తిరగేసినట్టయితే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 27 కూడా ఇలా రొటేట్ చేయాలి, ఇలా ఇటువైపు నుంచి ఇటువైపు తిరగవేసినట్టయితే ఆప్షన్ సి. అలాగే 28 కూడా ఆప్షన్ డి. నెక్స్ట్ ఇది పేపర్ ఫోల్డింగ్. పేపర్ ఫోల్డ్. ఈ పేపర్ ఫోల్డింగ్ అండ్ పంచింగ్ అనమాట టాపిక్ నేమ్ అనేది. పేపర్ని ఫోల్డ్ చేసి అంటే ఇలా ఉన్న ఒక A4 పేపర్ని ఇలా మడత పెట్టి మళ్ళీ మడత పెట్టిన తర్వాత ఏదో ఒక షేప్ని దాంట్లోంచి కట్ చేసినట్లయితే దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తే మళ్ళీ ఏ విధమైన షేప్ వస్తుందో అదే ఇక్కడ క్వశ్చన్స్ అనమాట. సో ఇలా ఒక స్క్వేర్ టైప్లో ఉన్న ఒక పేపర్ని తీసుకొని ఇలా పైకి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఏం చేశారు అనేసి అంటే ఫోల్డ్ చేసి దీన్ని ఇలా మడత పెట్టిన తర్వాత ఒక సర్కిల్ అనేది ఒక హాఫ్ సర్కిల్ని తీసినట్లయితే దాన్ని అప్పుడు ఇలా ఇప్పిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ ఇలా కిందకి ఇప్పినట్లయితే ఆప్షన్ ఏలో ఉంటుంది. సో సేమ్ అలానే 30 ఆప్షన్ డి వస్తుంది. సో దీన్ని ఇలా మడత పెట్టి దాన్ని ఇలా మళ్ళీ రొటేట్ చేసి ఇలా తిప్పాలి. ఆ తర్వాత దాన్ని హోల్ పంచింగ్ చేసినట్టయితే అప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ ఇలా ఇప్పినట్టయితే ఆప్షన్ డి అనేది వస్తుంది. నెక్స్ట్ 31 బి ఫర్ బాల్. ఓకే, నెక్స్ట్ 32 సి. ఓకే, ఈ టాపిక్ నేమ్ అనేది ఏంటంటే మనకి ఏవైతే షేప్స్ ఉన్నాయో ఈ షేప్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అనేది చూసుకోవాలి. ఈ ఫిగర్స్ అనేవి ఏ ఇమేజ్లో మనకి దొరుకుతాయో చూడాలి. సో చూసుకున్నట్లయితే 33 చూడండి, ఆప్షన్ డిలో సేమ్ ఫిగర్స్ ఉన్నాయి. సో ఈ ఫిగర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఫిగర్స్ అన్నీ కూడా ఆప్షన్ డిలో ఉన్నాయి. అలాగే 34 ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఆప్షన్ ఏలో దొరుకుతాయి మీకు. నెక్స్ట్ 35 ఆప్షన్ సి. నెక్స్ట్ 36 ఆప్షన్ బి. అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇది హిడెన్ ఫిగర్. టాపిక్ నేమ్ ఏంటంటే హిడెన్ ఫిగర్. ఈ ఫిగర్ అనేది ఎందులో మనకి దొరికే ఛాన్స్ ఉంది అన్నట్లయితే అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆప్షన్ సి అనే దాంట్లోనే ఆ ఫిగర్ అనేది మీరు క్యాచ్ చేయొచ్చు. అలాగే 38 ఆ ఫిగర్ ఎందులో దొరుకుతుంది అంటే ఆప్షన్ ఏలో దొరుకుతుంది. నెక్స్ట్ 39 ఇది హిడెన్ ఫిగర్ అనేది ఎక్కడ ఏ ఆప్షన్లో హిడెన్ అయ్యి ఉంది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ అనేది ఎక్కడ హిడెన్ అయ్యిందో చూడాలి. అలా చూసినట్లయితే 39C 40 ఆప్షన్ సి. ఓకే, ఈ యొక్క మనకి కోన్ షేప్లో ఉన్న ఒక ఐస్ క్రీమ్ షేప్లో ఉన్నది ఎక్కడ దొరుకుతుంది మనకి ఆప్షన్ సిలో దొరుకుతుంది. ఓకే, గుడ్. ఓకే, సో అందరూ నాన్ వెర్బల్ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇది స్పీడ్ అయినట్లయితే పాజ్ చేసుకుంటూ మీ యొక్క ఆన్సర్ని చూసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్, ఇక్కడ మనకి మ్యాథ్స్ అనేవి 20 బిట్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఓకే, మ్యాథ్స్ అన్ని కూడా ఈజీగానే ఉన్నాయి. కాకపోతే ఒక 2-3 ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే ఫుల్ మార్క్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్స్ ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద డిజిట్స్ 4, 2, 0, 7. ఆ నెంబర్స్ని యూజ్ చేస్తూ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, అదే నెంబర్స్ని యూజ్ చేస్తూ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. ఆ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. చేద్దాం. ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే 7420 అనేది వీటిని యూజ్ చేస్తూ వచ్చే గ్రేటెస్ట్ నెంబర్, అదే నెంబర్ని యూజ్ చేస్తూ వచ్చే స్మాలెస్ట్ నెంబర్ 2047. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే 0 - 7 అంటే 10 - 7 = 3. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూసినట్లయితే లాస్ట్ డిజిట్ 3 ఉన్నది, ఇది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ 5373. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. Question number 42 ఏంటంటే in a quotient of a division, in a question of division, if divisor is 51, quotient ఏమో 16 and remainder is 27, then the dividend is. ఓకే, మనం భాగాహారాలు చేస్తాం కదా, డివిజన్స్ చేసేటప్పుడు ఒక నెంబర్ని తీసుకుని ఇలా రాస్తాం. ఇలా రాసేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ డివిజర్ అనేది ఇచ్చాడు. డివిజర్ అనేది ఎంత ఇచ్చారు అంటే 51. ఇది డివిజర్ అంటారు, దీన్ని 51 డివిజర్. దీన్ని ఏమంటారు అంటే కోషెంట్ అంటారు. కోషెంట్ ఎంత ఇచ్చారు, 16 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వేసుకునే నెంబర్ ఏంటి అంటే రిమైండర్. ఓకే, మనకి ఎప్పుడైనా సరే డివిడెండ్ కావాలి అంటే దీన్ని ఏమంటాము అంటే డివిడెండ్ అంటారు. ఈ డివిడెండ్ అనేది చూస్తే డివిడెండ్ ఎలా వస్తుంది అంటే ఈ డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకే, ఈ డివిజర్ అంటే 51 × 16 + 27. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈ మిడిల్లో ఉన్న డివిడెండ్ అనేది వస్తుంది. సో రెండింటిని మల్టిపుల్ చేసి ప్లస్ 27 యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ 843 అనేది వస్తుంది, ఆప్షన్ ఏ. చూసారు కదా, అది. నెక్స్ట్ చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ నెంబర్తో ఫ్యాక్టర్స్ చూడాలి. 90 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాలి అంటే 90 అనేది తీసుకుని మనం ఎల్సిఎం చేస్తాం కదా, అలా కేవలం ఓన్లీ ప్రైమ్ నెంబర్తోనే చేయాలి. కేవలం ప్రైమ్ నెంబర్తోనే ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఒక 90ని 3తో చేసినట్లయితే 30 అవుతుంది, మళ్ళీ 3తో చేస్తే 10 అవుతుంది, మళ్ళీ 5తో చేసినట్లయితే 2. అంటే 2 × 3 ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 3² × 5. ఇది ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సిలో ఉంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్. ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్కి ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయ్యేది 1 అనే నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ సెల్ఫ్. కానీ మనకు అడిగింది ఏంటి, ఎన్ని ప్రైమ్ నెంబర్లు. ఓకే, ఒక ప్రైమ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఆన్సర్ 2 పెట్టాలి. బట్ ఇక్కడ ఏ నెంబరు ప్రతి ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఆప్షన్ ఏలో ఉన్న 1 అనేది. 1 అనే నెంబర్ ప్రతి ప్రైమ్ నెంబర్కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్
ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటి అంటే 9432 డివిజన్ 1.5 అనేది 1.25 ఇచ్చాడు, దాని ఆన్సర్ ఇది ఇచ్చారనమాట 7545.6 అని. అయితే సేమ్ డిజిట్సే ఉన్నట్టున్నాయి. 9432 ఇక్కడ పాయింట్ ఉంది బై 12.5 ఈజ్ ఈక్వల్ టు చూసినట్లయితే సేమ్ డిజిట్సే కదా, ఇక్కడ సేమ్ డిజిట్స్ అయినప్పుడు ఆన్సర్ అయితే మాత్రం 7545.56 అవే డిజిట్స్ రావాలి. ఓకే చూసుకోండి, సేమ్ అవే డిజిట్స్ రావాలి కాబట్టి క్యాలిక్యులేషన్ చేసేయండి. క్యాలిక్యులేషన్ చేసేస్తేనే బెటర్, ఈజీగా చేసుకున్నట్లయితే. ఎలా క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 12 ఉంది. 9/12 డిజిట్స్ నాటు వదిలేయండి. 9/12 అంటే 12 కంటే చిన్న నెంబర్ కాబట్టి నీకు వచ్చే ఆన్సర్లో 0 పాయింట్తోనే స్టార్ట్ అవుతుంది. 9/12 అంటే నీకు వచ్చిన ఆన్సర్ అంటే ఖచ్చితంగా 0 పాయింట్తో స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆప్షన్ నుంచి ఒకసారి చూడండి, ఆప్షన్ 0 పాయింట్తో స్టార్ట్ అయ్యేది ఏమైనా ఉందా అంటే ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్లో 0తో స్టార్ట్ అయ్యేది ఆప్షన్ బిలోనే ఉంది కాబట్టి అది మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే సమ్ చేయమన్నారు, సమ్ చేసేయండి. 1.1 ప్లస్ 1.01 ప్లస్ 1.001 ప్లస్ 0.01 నెక్స్ట్ 11.01 నెక్స్ట్ 111.1001. సో ఇదంతా ఎడిషన్ చేయండి. ఈ నెంబర్స్ అన్ని ఎడిషన్ చేసినట్లయితే ఆప్షన్ సిలో 125.2311 అనేది వస్తుంది. నెక్స్ట్ ఓకే 47 చూడండి ఒకసారి. 47 ఈజీనే. ఓకే ఇదేంటి అంటే 3 ప్లస్ ఏంటిది దాని నెంబర్ ఏంటి, ఇది బై 100 ఉన్నాయి అంటే 0.03. అలాగే ప్లస్ అదేమవుతుందమ్మా అంటే 0.002 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ రావాలి 03. ప్లస్ మళ్ళీ ఏమవుతుందంటే 0.12345 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 12345 ఇలా. సో ఈ నెంబర్స్ అన్నింటినీ ఎడిషన్ చేయండి. ఇలా ఎడిషన్ చేసినట్లయితే మీకు ఆప్షన్ బి అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్ ఫార్మ్ ఆఫ్ 20.0925 అనేది ఇచ్చారు. 20.0925 దీనికి ఏం చేయాలి సార్ అంటే చూడండి 20.0925ని మనం ఏం రాసుకోవచ్చు 200,925 బై ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి ఒక 10,000 నెంబర్ని వేసుకోండి. ఎందుకు సో దీని వాల్యూ ఇదే కదా, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇదే వస్తుంది. సో ఇలా రాసుకోవచ్చు కదా అంటే రాసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేస్తే సో దీన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఆన్సర్ 8037 బై 8037/400 అనేది ఆన్సర్ వస్తుంది. ముందు 5తో చేయొచ్చు, తర్వాత 2తో చేసినట్టయితే అది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 49 బిట్ నెంబర్ 49 ఏంటంటే 17 బాటిల్స్ ఆఫ్ వాటర్ ఈచ్ ఆఫ్ 300 ml. ఓకే ఒక బాటిల్లో 300 ml చొప్పున అలాంటి 17 బాటిల్స్ ఉన్నాయంటే 17 × 300 ప్లస్ తర్వాత ఏంటి అంటే అండ్ 30 బాటిల్స్ ఆఫ్ జ్యూస్ ఈచ్ ఆఫ్ 130 ml. ఓకే ఇందులో కూడా 30 బాటిల్స్ ఉన్నాయంటే ఒక్కొక్క దాంట్లో 130 ml ఉందంట. సో ఇది ప్లస్ ఇది ఆ రెండు ఎడిషన్ చేయండి. ఈ రెండు ఎడిషన్ చేసినట్టయితే 9000 అనేది వస్తుంది. 9000 ml అంటే మనం లీటర్స్లో తీసుకున్నట్టయితే 9 లీటర్స్ ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి 50 ఈ సురేష్ లెఫ్ట్ ఏంటంటే అది టైంకి సంబంధించింది. సురేష్ అనేవాడు వాళ్ళ హోమ్ దగ్గర 9 AM స్టార్ట్ అయ్యారు టు మీట్ హిస్ అంకుల్. హీ వాక్డ్ ఫర్ 10 minutes. మనం 9 o'clock స్టార్ట్ చేసాం, 9 o'clockకి స్టార్ట్ చేసాము, 10 minutes ఏమో వాక్ చేసాము కాబట్టి 9:10 అయింది. నెక్స్ట్ ట్రావెల్డ్ ఇన్ బస్ ఫర్ 1 hour 5 minutes అంటే జర్నీ చేశారంటే 1 hour 5 minutes జర్నీ చేశారు. అండ్ దెన్ వాక్ ఫర్ 15 minutes మళ్ళీ ఒక 15 minutes వాక్ చేశారు. నెక్స్ట్ ఎక్కడికి రీచ్ హిస్ అంకుల్ హోమ్కి రీచ్ అయ్యాడు. హీ స్టేడ్ అట్ దేర్ ఫర్ 3 hours 20 minutes. అక్కడ వెయిటింగ్ చేశారంట ఎంత 3 hours 20 minutes వెయిటింగ్ అక్కడ స్టే చేశారు. అండ్ రీచెస్ హిజ్ హోమ్ ఎట్ 3:30. మనం మళ్ళీ ఎంతకు వచ్చామంట 3:30కి రీచ్ అయ్యాం. ఎంతకి రీచ్ అయ్యాము 3:30కి రీచ్ అయ్యాము. హౌ మచ్ టైమ్ డిడ్ హీ టేక్ ఆన్ ద రిటర్న్ జర్నీ అంటున్నాడు. రిటర్న్ జర్నీకి ఎంత టైం పట్టింది అంటే ముందు అక్కడ రీచ్ అవ్వడానికి అయ్యే టైం చూడండి. ముందు రీచ్ అవ్వడానికి అయ్యే టైం ఇక్కడికి అవుతుంది. ఇదంతా ప్లస్ ఎడిషన్ చేయండి. 0 ఎంత అవుతుంది 245. నెక్స్ట్ ఇది 13 hours 50 minutes అంటే దాని మీనింగ్ ఏంటమ్మా మనం దీని నుంచి నార్మల్ హవర్స్లోకి మార్చినట్టయితే రైల్వే టైం నుంచి 1 hour 1 గంట 50 నిమిషాలు. ఈ 1 గంట 50 నిమిషాలకి 3 గంటల 30 నిమిషాలకి మధ్య డిఫరెన్స్ ఏమవుతుందమ్మా 1 hour 40 minutes అనేది వస్తుంది. ఓకే నెక్స్ట్ చూడండి ఇలా చేయాలి. సో క్వశ్చన్ పద్ధతి ఉంది కదా అని చెప్పేసి మనం కంగారు పడిపోకూడదు. ఫస్ట్ నుంచి ఏం చేసాం వారు ఏమి ఇచ్చారో దాని అంతటిని రాసుకున్నట్లయితే మనకి ఎడిషన్ చేస్తాము. దాని అంతటిని తర్వాత ఎంత రీచ్ అయ్యాడు. సో రిటర్న్ జర్నీకి ఎంత టైం పెట్టింది అంటే ఈ టైంకి అక్కడికి వెళ్ళాడు. ఓకే రిటర్న్ ఇక్కడికి చేరుకున్నాడు అంటే ఈ మధ్యలో ఉన్న టైం అనేది రిటర్న్ వెళ్ళడానికి అయింది. అది నెక్స్ట్ చూడండి
51 చూడండమ్మా. ఓకే, సో దీన్ని ఎలా చేస్తారు అంటే ఎప్పుడైనా ఒక సింప్లిఫికేషన్లో బార్ అన్నట్లు ఉన్నట్లయితే సో బార్ దగ్గర మాత్రమే చూడండి. ఇటువైపు ఉన్న మీకు ఏదైనా ఒక సింపుల్ 4 ఫండమెంటల్స్లో ఏది ఉన్నా సరే అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 4 - 1 అంటే 3 అంటే 5 - ఇప్పుడు చేయండి 3. ఒక 5 - 3 అంటే 2 వచ్చింది. 16 - 2 అంటే ఏమొస్తుందమ్మా 14. ఓకే, 18 - 14 కదా, ఈ -14 అవుతుంది. 18 - 14 అంటే 4 -4 8 - 4 ఈజ్ ఈక్వల్ టు 4. గుడ్. నెక్స్ట్, which what should be subtracted from 33/40 to get 11/40 అంటే ఏం చేస్తారంటే 33/40 నుండి ఏ నెంబర్ని మైనస్ చేస్తే మనకి 11/40 వస్తుంది. అంటే ఈ -x నాడు పంపించండి. 33/40 ఈ -x నాడు పంపించి దీన్ని తీసుకొస్తే -11/40 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు x. ఎల్సిఎం 40 33 నుంచి 11 తీసినట్టయితే 22 ఈజ్ ఈక్వల్ టు x. దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే 11/20 ఆప్షన్ ఏ. గుడ్. నెక్స్ట్ 53 చూడండి. 5/22 అన్ని డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం సేమ్ నెంబర్ వస్తుంది 22. 5 + 7 12 12 - 3 9 9 + 9 18 18 - 1 17 17/22 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, షాప్ కీపర్ బైస్ అట్ ద రేట్ ఆఫ్ 5 bottles ఫర్ ₹1. చూడండి మా ఇది కొంచెం మీరు డిఫికల్ట్ అనుకోవచ్చు, బట్ ఈజీ. మీకు తెలియదు, కొంతమందికి తెలియనట్లయితే చూడండి ఈజీగా చేయొచ్చు. ఎలా సార్ అంటే షాప్ కీపర్ బైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 toffees ఫర్ ₹1. అంటే 5 toffeesని ₹1 కొన్నారు. ఎంత? 5 toffeesని ₹1. ఓకే, ఇది ఆర్టికల్స్ అనుకోవాలి, ఇది ప్రైసెస్, ఇది సిపి కాస్ట్ ప్రైస్. అయితే తర్వాత ఏమైందంటే 4 toffees ఫర్ ₹1. ఓకే, ఎస్పీఎం సెల్లింగ్ ప్రైస్ ఏమైందంటే 4 toffees ₹1కి అమ్మామంట. 5 toffeesని ₹1 కొనేసి 4 ₹1కి అమ్మాము. ఇప్పుడు ఏం చేయాలి సార్? షార్ట్ కట్ ఏంటి అంటే ఈ రెండింటి క్రాస్ చేయండి. 4 × 1 ఏమో 4 అవుతుంది, 5 × 1 ఏమో 5 అవుతుంది. అంటే ₹5 ₹4. సిబి ఏమో ₹4, ఎస్పీ ఏమో ₹5. అంటే ₹4 కొన వాల్యూ ఏమో ₹4, అమ్మిన వాల్యూ ఏమో ₹1. మనకి ₹1 ప్రాఫిట్ కదా వచ్చింది. ₹1 ప్రాఫిట్ వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే చూడండి, ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. రెండింటికి ఎల్సిఎం ఎంత? 20 కదా. రైట్. ₹1 లాభం వచ్చింది. ఎంతకి? 20 ఆర్టికల్స్ని నువ్వు డీలింగ్ చేస్తే నీకు ₹125 ప్రాఫిట్ రావాలని చెప్పేసి క్వశ్చన్లో ఇచ్చారు. అప్పుడు ₹125 ప్రాఫిట్ కావాలంటే వాట్? ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు క్రాస్ చేయండి. 125 × 20/1 దట్ ఇంప్లైస్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 2500 2500 ఆన్సర్ వస్తుంది. ఓకే, దీన్ని ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టీనా పర్చేజ్డ్ ఏ స్కూటర్ ఎట్ 55,000. షీ స్పెంట్ 3,400. మనం ఏదైనా వస్తువును కొనేసి దానికి స్పెండింగ్ కొంత డబ్బులు ఖర్చు పెట్టామని అంటే అది కూడా కాస్ట్ ప్రైస్ కింద తీసుకోవాలి. ఆ రెండు ఎడిషన్ చేయండి. ఆ రెండు ఎడిషన్ చేసినట్టయితే 58,400 అనేది వస్తుంది. అంటే 58,400. అయితే మనం దీన్ని ఎంతగా అంటే షీ సోల్డ్ ఏ స్కూటర్ టు హర్ ఫ్రెండ్ 56,030 ₹56,030కి అమ్మాం. అప్పుడు ఇంత కొనేసి ఇంతకు అమ్మామంటే మనకి ఏమవుతుందంటే లాసే వచ్చింది. ఎంత వచ్చింది అంటే 2370 అనేది లాస్. ఆప్షన్ బి. నెక్స్ట్ 56 ఏ స్క్వేర్ పార్క్. ఇది కూడా కొంచెం మీరు డిఫికల్ట్ అనుకోవచ్చు, బట్ చాలా ఈజీ. ఓకే, క్వశ్చన్ని 2-3 times చాలా బాగా చదివి అర్థం చేసుకోవాలి. అలా అయితేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఏ స్క్వేర్ పార్క్ ఈజ్ స్క్వేర్ పార్క్ ఈజ్ ఆఫ్ ఏ సైడ్ 50. అంటే ఒక స్క్వేర్ పార్క్ ఇలా తీసుకోండి. ఒక స్క్వేర్ తీసుకోండి, ఇలా ఉంది. ఇది ఎంత అంటే 50 × 50 స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ పాత్ 2.5 meter వైడ్ రన్నింగ్ ఆల్ అరౌండ్ ఇన్సైడ్ ఇట్. 2.5 meter పాత్వే అంటే ఒక తోవ లాంటిది ఉందన్నమాట. ఇలా అంటే దీని వెడల్పు ఎంత అంటే 2.5. ఇప్పుడు ఇది 50 అయితే ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 తీసేసి ఇది 45 అవుతుంది. అలాగే ఇది మొత్తం 50 అయితే ఇది కూడా 45 అవుతుంది. ఇప్పుడు దాని ఏరియా బయట ఉన్న దాని ఏరియా ఏమవుతుందమ్మా అంటే 50 × 50 ఎంత అవుతుంది? 2500. అలాగే దాంట్లో నుండి ఈ లోపల ఉన్న స్క్వేర్ ఉంది కదా, ఈ లోపల స్క్వేర్ యొక్క ఏరియాని తీసేస్తే ఈ బయట ఉన్న ఏదైతే ఇక్కడ త్రో ఉంది కదా, ఈ బాట లాంటిది, దీని యొక్క ఏరియా వస్తుందా అంటే వస్తుంది. అవునా? మొత్తం ఏరియాలో నుంచి లోపల ఉన్న స్క్వేర్ యొక్క ఏరియా తీసేసినట్లయితే ఆ బయట ఉన్న ఇక్కడ ఉన్న లోపల ఉన్న ఈ బాట యొక్క ఏరియా వస్తుంది. కాబట్టి 45 × 45 × 45 ఎంత అవుతుంది? 2025. సో ఈ నెంబర్ని మైనస్ చేసినట్లయితే 475. కానీ లాస్ట్లో ఏమన్నారమ్మా అంటే మనకి ఒక స్క్వేర్ మీటర్కి ₹10 ఖర్చు అవుతుందన్నారు. కాబట్టి ఇంటూ 10 చేసినట్లయితే 4750 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? గుడ్. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్ అన్నారు హ్యాస్ ఏ మ్యాక్సిమం ఏరియా అండ్ హౌ మచ్ ఈజ్ ద మ్యాక్సిమం ఏరియా? చూద్దాం.
ఇక్కడ రెక్టాంగిల్స్ అని చెప్పేసి ఒకటి స్క్వేర్ ఇచ్చాడు. ఇది కొంచెం మనకి కాంట్రవర్సీ అని చెప్పాలి. అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు మనకి ఇక్కడ రెక్టాంగిల్ అని చెప్పేసి దీన్ని స్క్వేర్ ఇచ్చారు. దాన్ని ఒకసారి చూసుకోండి. చూస్తే ఆప్షన్ ఏ చూద్దాం. రెక్టాంగిల్ అని చెప్పేసి సి ఇచ్చాడు. సి అనేది 192 అన్నాడు. సి 192 అనేసి అంటే మనకి ఎప్పుడైనా ఏరియా కావాలంటే L ఇంటూ అదే బి చేస్తాము. ఈ రెండు మల్టిపుల్ చేసినట్టయితే 192 రైటే. బట్ అడిగింది ఏంటంటే మ్యాక్సిమం ఏరియా ఏది ఎక్కువ అన్నాడు ఉన్న ఆప్షన్ అన్నింటిలో. సో అలా చూద్దాం. నెక్స్ట్ ఇది రెక్టాంగిల్ అన్నాడు, ఇక్కడ స్క్వేర్ అని పడాలి. చూడండి ఇది 14 into 14, 14 into 14 అనేది 196, ఇది కూడా రైటే. బట్ ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సిలో డి అనేది ఈ రెండు మల్టిపుల్ చేసినట్టయితే 171 రావట్లేదు. సో ఈ రెండు మల్టిపుల్ చేసినట్టయితే 17 into 11 అనేది 187. బట్ ఇక్కడ 212 ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, ఖచ్చితంగా రాంగ్. రెక్టాంగిల్ ఇప్పుడు ఏలో 280 అంటున్నారు. సో రెండు మల్టిపుల్ చేస్తే 180 కదా, 180 కాబట్టి ఇక్కడ 280 ఉంది, ఇది కూడా రాంగ్. బట్ ఆప్షన్ ఏ కానీ బి కానీ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ రెక్టాంగిల్ అని ఉంది కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ కాకుండా అక్కడ రెక్టాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ కూడా రెక్టాంగిల్ తీసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అనేది 100% రైట్ ఆన్సర్. బట్ అక్కడ రెక్టాంగిల్ అని కాకుండా ఒక చతుర్భుజం అంటే స్క్వేర్స్ అని అడిగినట్టయితే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి. సో ఈ రెండింటిలో ఏదనేది ఆన్సర్ మనకి నవోదయ స్కూల్స్ వాళ్ళు డెసిజన్ తీసుకొని మనకి కీ అనేది ఫైనల్ కీలో మనం చూసుకుందాం. నెక్స్ట్ 58 బైసికల్ వీల్ రైట్. అలాగే చూడమ్మా 58 క్వశ్చన్ నెంబరు ఏదైనా ఏ బైసికల్ హ్యాస్ 24 స్పోక్స్. ఇప్పుడు ఒక సైకిల్ వీల్ ఎలా ఉందనుకోండి, దాంట్లో ఎన్ని స్పోక్స్ ఉన్నాయంట, 24 ఉన్నాయంట. ఇలా 24 ఉన్నట్లయితే మనకి ఒక యాంగిల్ బిట్వీన్ ఏ పెయిర్ అంటే ఒక స్పోక్కి ఇంకో స్పోక్కి మధ్య యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్ ఇచ్చాడు కదా. అయితే ఒక సర్కిల్ ఇలా ఉన్నట్లయితే దాని యొక్క కంప్లీట్ యాంగిల్ ఎంత అంటే 360 degrees ఉంటుంది. అంటే ఇలా సర్కిల్లో యాంగిల్ మొత్తం ఎంత ఉంటుంది అంటే 360 degrees. అయితే ఇక్కడ 360 degrees బై మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి స్పోక్స్ 24 వేసినట్టయితే ఒక్కొక్క దానికి మధ్య గ్యాప్ ఎంత వస్తుంది అనేసి అంటే 15 degrees వస్తుంది. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ 6 PM. రైట్. మనకి 6 గంటలు అయ్యేటప్పుడు 6 o'clock అంటే ఇక్కడ తీసుకోండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ పొట్టిగా ఉండే ముళ్ళు ఇక్కడ ఏముంటుందమ్మా మన దగ్గర 6 ఉంటుంది, పొడవుగా ఉండే ముళ్ళు అనేది ఇక్కడ 12 దగ్గర ఉంటుంది. అప్పుడు ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 degrees. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే 180, రైట్ యాంగిల్ అంటే 90. అక్యూట్ అంటే 0 నుంచి 90 degree మధ్యలో ఉంటే అక్యూట్, 90 నుంచి 180 మధ్యలో ఉన్నట్టయితే దాన్ని అబ్యూజివ్ అంటారు. సో దీని ఆన్సర్ ఏంటమ్మా అంటే స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్. ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు ఫ్రమ్ ద అబౌవ్ ద బార్ గ్రాఫ్ ఫైండ్ ద మెనీ మోర్ క్వశ్చన్స్. చూడండి హౌ మెనీ మోర్ క్వశ్చన్స్ క్యూ అండ్ ఆర్. క్యూ యొక్క వాల్యూ ఎంత అంటే 6, ఆర్ యొక్క వాల్యూ ఎంత అంటే 10. ఈ రెండు ఎడిషన్ చేస్తే ఎంతమ్మా 16. రైట్. ఇక్కడ పి అండ్ ఎస్, ఓకే, పి అండ్ ఎస్, పికి ఎస్కి ఎడిషన్ చేస్తే ఎంతమంటే పిఎంఓ 4, ఎస్ ఏమో 8. ఓకే, ఇది ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 12. వాడు అడిగింది ఒక క్యూ అండ్ ఆర్ కంటే అంటే 16 కదా వచ్చింది. నెక్స్ట్ ఇది పి అండ్ ఎస్ టుగెదర్ ఎంత వచ్చిందమ్మా 12 వచ్చింది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడిగాడు, ఎంత ఎక్కువ అన్నాడు. ఇది అనేది వాటికంటే ఎంత ఎక్కువ అంటే 16 - 12 అనేది 4. ఇదమ్మా ఎక్స్ప్లెనేషన్ అయింది. సో దీని తర్వాత ఒకసారి చూసినట్టయితే ఇంగ్లీష్ ప్యాసేజెస్ రైట్ ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి మీరు డీసెట్ కోడ్ వాళ్ళు ఒకసారి చూసుకున్నట్టయితే డీసెట్ కోడ్ అవ్వగల ఇంకా వేరే వాళ్ళైనా సరే చూడండి. మీకు ఇక్కడ రోబోట్ ప్యాసేజ్ ఉంది కదమ్మా, రోబోట్ సంబంధించిన ప్యాసేజ్, రోబోట్ ఈజ్ ఏ స్పెషల్ మిషన్ అనే ప్యాసేజ్ ఉంది కదా. ఆ ప్యాసేజ్లో ఫస్ట్ క్వశ్చన్కి ద సినోనిమ్ ఆఫ్ టైడ్ అని చూపిస్తుంది కదా, దానికి ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఆర్ ఏ మెషిన్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి ఫర్ ద టీచింగ్ చిల్డ్రన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి సేఫ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి చూడండి విచ్ ఈజ్ నాట్ అన్నాడు, నాట్ ట్రూ అన్నాడు కాబట్టి మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్ అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ ప్యాసేజ్
ప్యాసేజ్ ద గోల్డెన్ ఈగిల్ అనే ప్యాసేజ్ ఉంది కదమ్మా, ఆ గోల్డెన్ ఈగిల్ అనే ప్యాసేజ్ ఒకసారి చూడండి. ఆ ప్యాసేజ్లో ద గోల్డెన్ ఈగిల్ ఈజ్ మోస్ట్లీ అన్నారు కదా, దానికి ఆప్షన్ డి. ఓకే, ఈ క్వశ్చన్కి ఆప్షన్ డి. నెక్స్ట్ అదే ప్యాసేజ్లో సెకండ్ క్వశ్చన్కి లార్జ్ సైజ్ అనేది ఆన్సర్. ఆ ప్యాసేజ్లో థర్డ్ క్వశ్చన్కి ఓపెన్ కంట్రీ అనేది ఆన్సర్. నెక్స్ట్ అదే ప్యాసేజ్లో ఫోర్త్ క్వశ్చన్కి గ్రాండ్ అనేది ఆన్సర్. అంటే మెజెస్టిక్ అంటే దాని యొక్క మీనింగ్ అడిగాడు, అంటే సిమిలర్ మీనింగ్ అంటే సినోనిమ్ అడిగారు, అది గ్రాండ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్కి వేస్ట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ప్యాసేజ్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్యాసేజ్ ఏ బుక్ ఆర్ బై ఏ ఫారిన్ ద మోస్ట్ లాస్టింగ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఈ హ్యూమన్ ఎఫెక్ట్స్. ఈ ప్యాసేజ్లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ యూజ్ఫుల్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ యూజ్ఫుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏ ఆర్ బి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ప్యాసేజ్లో ద ఆథర్స్ మైండ్ అనేది కూడా ఉంది అండ్ గ్రేట్ ఐడియాస్ కూడా ఉంది. అక్కడ వెంటనే ఉంది, ఒకటి రెండు పక్కపక్కనే ఉన్నాయి అన్నమాట. సో రెండు పక్కపక్కనే ఉన్నాయి. గ్రేట్ థాట్స్ అనేది ఉంది కదా, గ్రేట్ థాట్స్ కావచ్చు అండ్ ఆథర్ మైండ్ కూడా అందులోనే ఉంది. ఇగోండి ఆథర్స్ మైండ్. కాబట్టి సో దానికి ఆన్సర్ రెండు అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువగా అయ్యే ఛాన్స్ అయితే గ్రేట్ ఐడియాస్ అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదే ప్యాసేజ్లో థర్డ్ క్వశ్చన్కి అయితే ఇన్కరెక్ట్ అనేది ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్కి హెల్పర్స్ వేరియస్ ఫీల్డ్ అనేది ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్కి మనకి దీంట్లో కూడా కొంచెం ఇబ్బందిగానే చూసుకున్నట్లయితే రెండు ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఏంటమ్మా అంటే క్రంబుల్డ్ అనేసి అంటే నలిపివేయడం, లేదంటే నలిపేసి ఎలాంటిది వస్తుంది అనమాట. అంటే ఒక పేపర్ని క్రష్ చేయడం ఉంటాం కదా, అది మీనింగ్. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే డిసింటిగ్రేట్ వస్తుంది, లేదా డిసెక్ట్ కూడా వస్తుంది. ఈ రెండిట్లో కూడా ఎక్కువ ప్రయారిటీ మనం ఆప్షన్ ఏకి ఇవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఏది ఇస్తారనేది మనకి తెలియదు. మనకి ఫైనల్కి వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి. చూడండి నెక్స్ట్ ఇంకొక ప్యాసేజ్, లాస్ట్ ప్యాసేజ్ ఆల్ స్పైడర్స్ స్పిన్ ద వెబ్స్ అని చూడండి. స్పిన్ వెబ్స్, ఈ స్పైడర్స్ అనే ప్యాసేజ్ ఉంది కదా, ఆ ప్యాసేజ్ ఒకసారి చూసినట్లయితే ఈ స్పైడర్స్ అనే ప్యాసేజ్లో 76 ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ స్పైడర్స్ వెబ్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ రెండో క్వశ్చన్కి దే ఫైండ్ వాటర్ అనేది ఆన్సర్. మూడో క్వశ్చన్కి స్టక్ అనేది ఆన్సర్. నాలుగో క్వశ్చన్కి దే కెన్ ఫీల్ ఇట్ అనేది ఆన్సర్. ఇది లాస్ట్ బిట్ అండి. లాస్ట్ బిట్ ఏంటంటే ఆప్షన్ ఏ బీయింగ్ అలైవ్ అనేది ఆన్సర్. చూసినట్లయితే ఇది పేపరు. సో పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ కీ. ఇది లాస్ట్ బిట్ అండి. లాస్ట్ బిట్ ఏంటంటే ఆప్షన్ ఏ బీయింగ్ అలైవ్ అనేది ఆన్సర్. చూసినట్లయితే ఇది పేపరు. సో పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ కీ.